హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం వీడియోలో ఒక చిన్న స్టోరీ అయితే చెప్పుకుందామండి. వీడియో చూస్తున్న వాళ్ళు వీలైతే ఒక లైక్ అయితే చేసేయండి. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇప్పుడైతే మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ స్టోరీ ఏంటంటే, ఒక పెద్ద ఊరు. ఆ ఊరిలో చాలా పాములు అనమాట ఎక్కువ ఉన్నాయి. మనుషులేమో తక్కువ ఉన్నారు. ఎందుకంటే ఈ పాములు చాలా మందిని చంపేసాయి అన్నమాట. చంపేయడం వల్ల మనుషులు తగ్గిపోయారు. భయంతో చాలామంది ఊరి నుంచి వెళ్ళిపోవడం వల్ల ఊర్లో మనుషులు తగ్గిపోయారు, పాములు ఎక్కువైపోయాయి. ఆ తర్వాత ఇంకా చూసారు కొంతమంది ఊరు వదిలి వెళ్ళలేక కొంతమంది అయితే ఊర్లో ఉన్నారు. వాళ్ళైతే ఒకసారి ఒక సాధువు వస్తాడు. సాధువు సన్యాసం తీసుకొని, సాధువులు ఉంటారు కదా, వాళ్ళు ఒకసారి అయితే సాధువు వస్తే ఆయనకి చాలా మహిమలు ఉన్నాయని విని ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యని చెప్పుకుంటారనమాట. అలా వాళ్ళ ప్రాబ్లమ్ని చెప్పుకోవడం వల్ల ఆయనకి పాపం అనిపించి, అయ్యో వీళ్ళు ప్రాణం మీదకి వస్తుంది అని చెప్పి, సరే నేను వెళ్ళి ఆ పాములతో మాట్లాడతాను, ఆయనకి దివ్య శక్తులు ఉంటాయి కదా, నేను వెళ్ళి ఆ పాములతో మాట్లాడతానని చెప్పి వెళ్ళి పాములన్నింటినీ పాములుండే ఏరియాకి వెళ్ళి వాటితోటి చెప్తాడనమాట. మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, మీకు చంపడం వల్ల ఏం ఉపయోగం, చంపొద్దు, ఇంక నుంచి మనుషులందరూ తగ్గిపోయి చనిపోతున్నారు, చంపితే మీకేం వస్తుంది అని చెప్పి ఒక మాట చెప్తాడు. ఆయన మాట అవి అర్థం చేసుకొని, ఆయనకి దివ్య శక్తులు ఉంటాయి కదా, అందుకని అవి విని అర్థం చేసుకొని ఓకే అనుకొని వెళ్ళిపోతాయి. అలాగే అని మాట ఇస్తాయి. ఆ స్వామీజీకి మాట ఇచ్చి, ఇంకా మేము ఎవరిని అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళమని చెప్పి మాట ఇచ్చి వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత మళ్ళీ అదే స్వామీజీ ఆ ఊరికి వస్తాడనమాట. ఆ ఊరికి వచ్చాక చూస్తే ఎక్కడ కూడా ఒక్క పాము కూడా ఉండదు. జనాలు ఎక్కువైపోయి ఉన్నారు. బాగుంది, ఊరంతా క్షేమంగా పచ్చగా ఉంది, కానీ పాము అన్న మాటే లేదనమాట. సరే ఏంటబ్బా ఇలా జరుగుతుంది, పోయినసారి వచ్చినప్పుడు అన్ని పాములు ఉన్నాయి కదా, ఈసారి మరి అస్సలు పాములు ఒక 10 పాములు కూడా కనిపించట్లేదే అని మళ్ళీ వెళ్తాడనమాట. వెళ్ళి ఆ పాములు ఉండే ప్లేస్కి వెళ్ళి అడుగుతాడు, ఏం మీరు చాలామంది తగ్గిపోయారే, ఇంత తక్కువ పాములే ఉన్నాయి అని చెప్పని అడిగితే, అప్పుడు వచ్చి మేము కరవట్లేదు కదా, మమ్మల్ని మీరు చెప్పారని చెప్పి ఆ మాట మీద నిలబడి మేము ఎవరిని కరవట్లేదు, కానీ అయినా మమ్మల్ని చంపేస్తున్నారు, మేము కనిపిస్తేనే చంపేస్తున్నారు, దానివల్ల మా సంఖ్య తగ్గిపోయింది, అందుకని మేము తక్కువైపోయాము అని చెప్పి చెప్తాయన్నమాట. చంపకూడదు అని చెప్పాను కానీ మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి బుసన్నా కొట్టచ్చు కదా, అనవసరంగా చంపొద్దు అన్నాను, కానీ మీ జోలికి వచ్చినప్పుడు మాత్రం మీరు భయపెట్టైనా తప్పించుకోవాలి, అలా చేయడం తప్పు, అది మీ తప్పే అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు అర్థం అవుతుంది ఆ పాములకి, ఓహో మనము భయపెట్టన్నా ఉండాల్సింది, దానివల్ల మనల్ని చంపేశారు అని చెప్పి తెలుసుకొని అప్పుడు జ్ఞానోదయం అవుతుంది అనమాట వాటికి. అందుకని దీంట్లో ఉన్న నీతి ఏంటంటే, మన జోలికి ఎవరైనా వచ్చినప్పుడు అన్ని విషయాల్లో ఇది ఇన్నోసెంట్గా ఉండే చాలామంది ఆడవాళ్ళు ఏంటంటే చాలా భయంగా, రిజర్వ్డ్గా, ఇన్నోసెంట్గా ఉంటారు. వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట. దీనిలో నీతి ఏంటంటే, మనం ఎవరి జోలికి వెళ్ళకూడదు. మన జోలికి వచ్చినప్పుడు కనీసం మనకి హాని చేయడం అలా చేత కాకపోయినా కొంచెం నటించడం అన్నా చేత అవ్వాలన్నమాట. కొంచెం భయపెట్టినట్టయినా నటించాలి. అది దీనిలో నీతి అన్నమాట. అన్నిటికీ మరి నెమ్మదిగా సైలెంట్గా ఉంటే మనకే ప్రమాదం. ఇప్పుడు ఈ పాములు ఏం చేసాయి, వాటి ప్రాణాలను అవి కాపాడుకోవడానికి కనీసం బుసైనా కొట్టుంటే వాళ్ళు భయపడి చంపకుండా వెళ్ళిపోయేవాళ్ళు. మేము సాధువుకి మాట ఇచ్చాం కదా అని చెప్పి ఇవి ప్రాణం మీదకి తెచ్చుకున్నాయి. అందుకని కొన్ని సమయాల్లో మనం కూడా కొంచెం తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. అదనమాట ఈ కథలో నీతి. ఓకేనా? వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. ఓకే.